ఓం శాంతి 2/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, బాబా మీరు వస్తే మేము మీకు సమర్పణం అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు మీరు చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు తండ్రి వచ్చారు. ప్రశ్న: ఏ ముఖ్య విశేషత కారణంగా దేవతలను మాత్రమే పూజ్యులు అని అనగలరు? జవాబు: దేవతల విశేషత, వారు ఎప్పుడూ ఎవ్వరిని స్మృతి చేయరు, గుర్తుంచుకోరు. తండ్రిని కానీ ఇతరుల చిత్రాలను కానీ స్మృతి చెయ్యరు. అందువలన వారిని పూజ్యులని అంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది, స్వర్గంలో. అందువలన ఎవరిని స్మృతి చేసే అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతి ద్వారా ఇటువంటి పూజ్యులుగా పావనంగా అవుతారు. తర్వాత మీరు స్మృతి చేసే అవసరమే ఉండదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, ఇప్పుడు రుహానీ ఆత్మలని అనరు. రూహ్ అన్న ఆత్మ అన్న ఒక్కటే. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఆత్మలకు పరంపిత పరమాత్మ జ్ఞానం ఇవ్వలేదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను కల్పంలో ఒక్కసారి మాత్రమే, కల్పం యొక్క పురుషోత్తమ సంగమ యుగంలో వస్తాను. ఈ విధంగా ఎవ్వరూ చెప్పలేరు. మొత్తము కల్పంలో సంగమ యుగంలో తప్ప మరెప్పుడూ స్వయంగా తండ్రి రానే రారు. తండ్రి సంగమ యుగంలో మాత్రమే భక్తి పూర్తి అయినప్పుడు వచ్చి కూర్చొని పిల్లలకు జ్ఞానం ఇస్తారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలామంది పిల్లలకు చాలా కష్టం అనిపిస్తుంది. నిజానికి ఇది చాలా సులభం. కానీ బుద్ధిలో సరిగ్గా కూర్చోదు. అందువలన మాటి మాటికి తెలుపుతూ ఉంటాను. తెలుపుతూ ఉన్నా అర్థం చేసుకోరు. పాఠశాలలో టీచర్ 12 మాసాలు చదువు చెప్తూనే ఉంటారు. కానీ కొంతమంది ఫెయిల్ అవుతారు. ఈ అనంతమైన తండ్రి కూడా పిల్లలకు ప్రతిరోజు చదివిస్తూనే ఉన్నారు. అయినా కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమంది మర్చిపోతారు. ముఖ్యమైనది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యాలి. తండ్రి అంటున్నారు, నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యండి. ఇతర మనుషులు ఎవ్వరూ ఇలా చెప్పలేరు. తండ్రి అంటున్నారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, ఒక్కసారి మాత్రమే. కల్పం తర్వాత సంగం యుగంలోనే పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తాను. ఈ జ్ఞానాన్ని మీరు మాత్రమే ప్రాప్తి చేసుకుంటారు. ఇతరులెవ్వరూ తీసుకోరు. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మీరు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితం కూడా తండ్రి జ్ఞానాన్ని సంగమయుగంలో వినిపించారు అని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ పాత్ర ఉంది. ఈ వర్ణాలలో కూడా తప్పకుండా తిరగాల్సిందే. అంటే సత్యుగంలో దేవతలుగా, త్రేతాయుగంలో క్షత్రియులు, ద్వాపరయుగంలో వైశ్యులు, కలియుగంలో శూద్రులు, పురుషోత్తమ సంగమయుగంలో బ్రాహ్మణులు. ఇతర ధర్మాల వారు ఈ వర్ణాలలో రారు. భారత్ వాసులే ఈ వర్ణాలలో వస్తారు. భారత్ వాసులే బ్రాహ్మణులుగా అవుతారు. అందుకే తండ్రి భారతదేశంలో రావాల్సి వస్తుంది. మీరు ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు. ఆ తర్వాత క్షత్రియులు. క్షత్రియులుగా ఎవ్వరూ తయారవ్వరు. మిమ్మల్నైతే బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. తర్వాత మీరు దేవతలుగా అవుతారు. వారే మళ్ళీ నెమ్మదిగా కళలు తగ్గినప్పుడు త్రేతాయుగంలో క్షత్రియులుగా అవుతారు. క్షత్రియులుగా ఆటోమేటిక్గా అవుతారు. తండ్రి అయితే వచ్చి బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. బ్రాహ్మణులే దేవతలు అవుతారు. వారే క్షత్రియులుగా అవుతారు. ఈ 3 ధర్మాలను బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ, ఈ 3 ధర్మాలను ఒక్క తండ్రే ఇప్పుడు స్థాపన చేస్తారు. సత్య త్రేతాయుగాలలో మళ్ళీ వస్తారు అని కాదు. మనుషులకు అర్థం కానందున సత్య త్రేతాయుగాలలో కూడా వస్తారు అని అంటారు.
తండ్రి అంటున్నారు, "నేను యుగే యుగే అంటే ప్రతి యుగంలో రాను. నేను వచ్చేది కల్పానికి ఒక్కసారి మాత్రమే. కల్పం యొక్క సంగమ యుగంలోనే మిమ్మల్ని నేను ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులుగా చేస్తాను. నేను పరంధామం నుండి వస్తాను. అయితే బ్రహ్మ ఎక్కడి నుండి వస్తారు? బ్రహ్మ 84 జన్మలు ఇక్కడే తీసుకుంటారు. నేను జన్మలు తీసుకోను. బ్రహ్మ, సరస్వతులే విష్ణువు 2 రూపాలుగా అనగా లక్ష్మీ నారాయణులుగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. వారి అనేక జన్మల తర్వాత అంతంలో ప్రవేశించి తిరిగి వీరిని బ్రహ్మగా చేస్తాను. బ్రహ్మ అని వీరికి నేనే పేరు పెడతాను. వాస్తవానికి వీరి అస్సలు పేరు ఇది కాదు. దాదా లేఖరాజ్ వీరి పేరు. పిల్లలు జన్మించినప్పుడు 6వ రోజు స్నానం చేయిస్తారు. జన్మదినాన్ని ఆచరిస్తారు. ఈయన జాతకంలోని పేరు లేఖరాజ్. అది బాల్యంలోని పేరు. ఇప్పుడు సంగమ యుగంలో వీరిలో తండ్రి ప్రవేశించినప్పుడు ఇతడి పేరు మార్చివేశారు. అది కూడా వీరు వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు. 60 సంవత్సరాలు దాటిన తర్వాత పేరు మారుస్తాను. ఆ సన్యాసులు ఇల్లు, వాకిళ్ళు వదిలి వెళ్ళినప్పుడు పేరు మారిపోతుంది. ఈయనైతే ఇంట్లోనే ఉన్నారు. వీరి పేరు బ్రహ్మగా మార్చాను. ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా! మిమ్ములను తన వారిగా చేసుకొని పవిత్ర బ్రాహ్మణులుగా తయారు చేస్తారు. మీరు పవిత్రంగా తయారు చేయబడతారు. అంతేకాని మీరు జన్మించినప్పటి నుండే పవిత్రంగా లేరు. పవిత్రంగా అయ్యేందుకు మీకు శిక్షణ లభిస్తుంది. పవిత్రంగా ఎలా అవ్వాలి అదే ముఖ్యమైన విషయం. భక్తి మార్గంలో ఒక్కరు కూడా పూజ్యులుగా అవ్వలేరు అని మీకు తెలుసు. మనుష్యులు, గురువులు మొదలైన వారికి తల వంచి నమస్కరిస్తారు. ఎందుకంటే వారు ఇల్లు, వాకిళ్ళు వదిలి పవిత్రంగా ఉంటారు. కానీ వారిని పూజ్యులని అనరు. పూజ్యులు అనగా ఎవ్వరిని స్మృతి చేయని వారు. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు కదా! ప్రార్థన చేస్తారు. సత్యుగంలో మీరు ఎవ్వరిని స్మృతి చెయ్యరు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు ఒక్కరిని మాత్రమే తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. అదైతే భక్తి మార్గం. మీ ఆత్మ కూడా గుప్తంగా ఉంది. ఆత్మ అంటే ఏంటో యథార్థంగా ఎవ్వరికీ తెలియదు. సత్య త్రేతాయుగాలలో కూడా శరీరధారులు తమ పేర్లతో పాత్రలను అభినయిస్తారు. పేరు లేకుండా శరీరానికి పాత్రను ఎలా చేస్తారు? ఎక్కడున్న శరీరానికి ఏదో ఒక పేరు ఉంచబడుతుంది. పేరు లేకుండా పాత్రను చేయలేరు. కావున తండ్రి అంటున్నారు, ఆత్మ భక్తి మార్గంలో ఉన్నప్పుడు మీరు వస్తే మిమ్మల్ని ఒక్కరినే మావారిగా చేసుకుంటాము. ఇతరులను ఎవ్వరినీ కోరము. నేను మీ వారిగానే అవుతాను అని ఆత్మ అంటుంది. భక్తి మార్గంలో ఉన్న దేహధారులను, దేహాలకు పేర్లున్న వారిని పూజించము. మీరు వస్తే మీ ఒక్కరికే సమర్పణం అవుతాము అని మహిమ చేస్తారు. అయితే ఎప్పుడొస్తారు? ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. అనేక దేహధారులను, నామధారులను పూజిస్తూ ఉంటారు. అర్ధకల్పం భక్తి పూర్తి అయినప్పుడు తండ్రి వస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి మీరు జన్మ జన్మలుగా ఒక్క మిమ్ములను తప్ప మరెవ్వరిని స్మృతి చేయమని అన్నారు. మా దేహాన్ని కూడా స్మృతి చెయ్యము అంటూ వచ్చారు. కానీ నేనెవరో తెలియకనే ఉంటే నన్నెలా స్మృతి చేస్తారు, గుర్తు చేసుకుంటారు? ఇప్పుడు తండ్రి కూర్చొని పిల్లలకు తెలియజేస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి ఒక్కరు మాత్రమే పతిత పావనులు. వారిని స్మృతి చేసినందున మీరు పావనంగా సతో ప్రధానంగా అవుతారు. సత్య త్రేతాయుగాలలో భక్తి ఉండదు. మీరు ఎవ్వరిని స్మృతి చెయ్యరు. తండ్రిని కానీ, చిత్రాలను కానీ స్మృతి చెయ్యరు. అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు ఎంతెంత దగ్గరకు వస్తూ ఉంటారో తండ్రి యొక్క గుణాలలో స్మృతి చేస్తూ చేస్తూ అంత కర్మాతీత అవస్థ అవుతూ ఉంటుంది. సత్యుగంలో నూతన ప్రపంచంలో నూతన గృహంలో సంతోషం కూడా చాలా ఉంటుంది. తర్వాత 25% పాతది అవుతూనే స్వర్గాన్ని మర్చిపోయినట్లు అవుతుంది. తండ్రి అంటున్నారు మీ వారిగానే అవుతాము.
మీతోనే వింటాము అని గానం చేశారు అనగా, ఈ మాటలు పరమాత్మతోనే చెప్తారు కదా! ఆత్మ పరమాత్మతో ఈ మాటలంటుంది. ఆత్మ సూక్ష్మ బిందువు దానిని చూసేందుకు దివ్య దృష్టి కావాలి. ఆత్మను ధ్యానం చేయలేరు. మనం ఆత్మలము చాలా చిన్న బిందువులమని తలుస్తూ స్మృతి చేయడంలో శ్రమ ఉంది. ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించరు. పరమాత్మ కొరకు ప్రయత్నిస్తారు. వారు 1000 సూర్యుల కంటే తేజోమయంగా ఉన్నారు అని అంటారు. ఎవరికైనా సాక్షాత్కారం అయితే చాలా తేజోమయంగా ఉన్నారు అని అంటారు. ఎందుకంటే అలాగే విన్నారు కదా! ఎవరి నవధా భక్తి చేస్తారో వారినే చూస్తారు. లేకుంటే విశ్వాసం ఉండదు. తండ్రి అంటున్నారు, ఆత్మనే చూడకుంటే పరమాత్మని ఎలా చూస్తారు? ఆత్మని ఎలా చూడగలరు? అందరి శరీరాలకు చిత్రాలున్నాయి, పేర్లున్నాయి. ఆత్మ అయితే ఒక బిందువు చాలా చిన్నది. దానిని ఎలా చూస్తారు? చాలా ప్రయత్నిస్తారు. కానీ కళ్ళతో చూడలేరు. ఆత్మకు అవ్యక్త జ్ఞాన నేత్రాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు ఆత్మనైన నేను చాలా చిన్నగా ఉంటాను అని తెలుసు. అంతేకాక ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. దానిని నేను రిపీట్ చెయ్యాలి అని శ్రేష్టంగా తయారయ్యేందుకు తండ్రి నుండి లభించిన శ్రీమతమును అనుసరించాలి అని కూడా మీకు తెలుసు. మీరిప్పుడు దైవీ గుణాలు ధారణ చేయాలి. ఆహార పానీయాలు, నడవడిక కూడా చాలా రాయల్‌గా ఉండాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు. వారు ఎప్పుడూ ఎవ్వరిని పూజించరు. డబల్ కిరీటధారులు. ఎవ్వరిని పూజించరు కదా! కనుక పూజ్యులుగా ఉన్నారు. సత్యుగంలో ఎవ్వరిని పూజించే అవసరమే ఉండదు. కానీ ఒకరినొకరు తప్పకుండా గౌరవించుకుంటారు. నమస్కరించుటను గౌరవించడమని అంటారు. మనస్సులో స్మృతి చేయడం కాదు. తప్పకుండా గౌరవించాల్సిందే. ఉదాహరణకు ప్రెసిడెంట్‌ను అందరూ గౌరవిస్తారు. ఎందుకంటే చాలా పెద్ద పదవిలో ఉన్నారు అని తెలుసు. ఇప్పుడు మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. నమస్కరించే పనే లేదు. జ్ఞాన మార్గం పూర్తిగా భిన్నమైనది. ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఆత్మనే మర్చిపోయారు. శరీరాన్ని, పేరును గుర్తుంచుకున్నారు. పనేమో పేరుతోనే చెయ్యాలి. పేరు లేకుండా ఎవరినైనా ఎలా పిలుస్తారు? మీరు శరీరాలు ధరించి పాత్ర చేస్తున్న బుద్ధితో శివబాబాను స్మృతి చేయాలి. కృష్ణుడి భక్తులు కృష్ణుడిని స్మృతి చేయాలి అని భావిస్తారు. ఎక్కడ చూసినా కృష్ణుడే కృష్ణుడు అని అంటారు. నేను కృష్ణుడే, నీవు కృష్ణుడవే అని అంటారు. కానీ నీ పేరు వేరు, అతడి పేరు వేరు. అందరూ కృష్ణులు ఎలా అవుతారు? అందరి పేరు కృష్ణుడు ఎలా అవుతుంది? నోటికి ఏది తోస్తే అది అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, భక్తి మార్గంలోని చిత్రాలన్నీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. చిత్రాలనైతే మీరు పతిత పావనులు అని అనరు. హనుమంతుడు మొదలైన వారు పతిత పావనులు కాదు. అనేక చిత్రాలున్నాయి. కానీ పతిత పావనులు ఒక్కరు కూడా లేరు. శరీరం ఉండే ఏ దేవిని కానీ పతిత పావనులు అని అనరు. 6, 8 భుజాలు కల దేవీలను మొదలైన వారిని వారి వారి బుద్ధికి తోచినట్లు తయారు చేశారు. కానీ వారెవరో ఎవ్వరికీ తెలియదు. ఈ పతిత పావన తండ్రి పిల్లలే అని, తండ్రికి సహాయకారులు అని ఎవ్వరికీ తెలియదు. మీ రూపమైతే సాధారణంగానే ఉంది. ఈ శరీరమైతే వినాశనం అవుతుంది. మీ చిత్రాలు మొదలైనవేవీ ఉండవు. ఇవన్నీ సమాప్తమవుతాయి. వాస్తవానికి దేవీలు, దేవతలు మీరే. పేర్లు కూడా ఫలానా దేవి, సీతాదేవిలా అంటారు. రామదేవత అని అనరు. ఫలానా దేవీలు లేక శ్రీమతి అని అంటారు. అవి కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు పావనంగా అయ్యేందుకు పురుషార్థం చేయాలి. పతితుల నుండి పావనంగా చేయమని కూడా మీరే అంటారు. లక్ష్మీనారాయణులుగా చెయ్యండి అనరు. పతితుల నుండి పావనంగా చేసేది కూడా తండ్రే.
నరుడి నుండి నారాయణుడిగా కూడా వారే చేస్తారు. నిరాకారుడైన వారిని పతిత పావనుడు అని అంటారు. సత్యనారాయణ కథను వినిపించేవారు వేరుగా చూపించారు. బాబా సత్యనారాయణ కథను వినిపించి అమరులుగా చేయమని, నరుడి నుండి నారాయణుడిగా తయారు చేయమని అనరు. కేవలం మీరు వచ్చి పావనంగా చేయండి తండ్రి అని అంటారు. బాబా సత్యమైనటువంటి నారాయణుడి కథను వినిపించి ఇప్పుడు ఇక్కడ పావనంగా చేస్తారు. మీరు మళ్ళీ సత్యమైన కథను ఇతరులకు వినిపిస్తారు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు మాత్రమే తెలుసు. భలే మీ ఇంట్లో బంధుమిత్రులు, సోదరులు మొదలైన వారున్నా వారికి కూడా అర్థం కాదు. మీరు వింటున్నారు కనుక మీరే అర్థం చేసుకున్నారు. మంచిది. మధురాతి మధురమైన, అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు తండ్రి శ్రీమతమును అనుసరించాలి. దైవీ గుణాలు ధారణ చేయాలి. మీ ఆహార పానీయాలు నడవడిక అన్ని రాయల్గా శ్రేష్టంగా ఉండాలి. సెకండ్ పాయింట్, పరస్పరం ఒకరినొకరు స్మృతి చేసుకోరాదు, గుర్తు చేసుకోరాదు, కానీ తప్పకుండా గౌరవించాలి. పావనంగా అయ్యేందుకు ప్రయత్నం చేయాలి, చేయించాలి. వరదానం, నీరస వాతావరణంలో సంతోషపు మెరుపును అనుభవం చేయించే ఎవరి హ్యాపీ భవ. ఎవరి హ్యాపీ అనగా సదా సంతోషంగా ఉండే వరదానం ఏ పిల్లలకైతే ప్రాప్తించిందో వారు దుఃఖపుటలను ఉత్పన్నం చేసే వాతావరణంలో, నీరస వాతావరణంలో, అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణంలో కూడా సదా సంతోషంగా ఉంటారు. అంతేకాదు తమ సంతోషపు మెరుపుతో దుఃఖము మరియు ఉదాసీనత వాతావరణాన్ని సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేసినట్లు పరివర్తన చేసేస్తారు. అంధకారం మధ్యలో వెలుగు నింపడం, అశాంతిలో శాంతి తీసుకురావటం, నీరస వాతావరణంలో సంతోషపు మెరుపు తీసుకురావడం, దీనినే ఎవరి హ్యాపీ సదా సంతోషమని అంటారు. వర్తమాన సమయంలో ఇటువంటి సేవ చాలా చాలా అవసరం. స్లోగన్, ఎవరినైతే ఎలాంటి శారీరక ఆకర్షణ తన వైపు ఆకర్షించదో వారే అశరీరులు. అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలి అనే తపనలో ఉంటూ అలాంటి పురుషార్థం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మాతీతము అనగా కర్మ నుండి అతీతంగా అవ్వడము అని కాదు. కర్మ నుండి భిన్నం కాదు, కానీ కర్మ బంధనంలో చిక్కుకుపోవడం నుండి భిన్నము. దీనినే కర్మాతీతము అని అంటారు. కర్మయోగి స్థితి కర్మాతీత స్థితిని అనుభవం చేస్తుంది. ఈ కర్మయోగి స్థితి చాలా ప్రియమైన మరియు అతీతమైన స్థితి. కర్మలు చేస్తూ కూడా స్మృతిలో ఉండడం. ఈ స్థితి ద్వారా శ్రమతో కూడిన ఎంత పెద్ద కార్యమైనా ఉండవచ్చు, కానీ నేను పనే చేయడం లేదు, ఆట ఆడుతున్నాను అని అనిపిస్తుంది. ఓం శాంతి.